అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇచ్చిన మాట కోసం అర్జునుడు చేసిన సాహసం ఎలాంటిది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తారు అని చెప్పటానికే ఈ కథ. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణ దగ్గర ఉన్న సమయంలో ఒక విప్రుడు పుట్టిన వెంటనే చనిపోయిన తన కుమారుణ్ణి తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గర ఉంచి పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టాడు. అర్జునుడు అది చూసి ఆ బ్రాహ్మణుడు దగ్గరకు వెళ్ళి ఆ విపరీతానికి కారణమేమిటని అడిగాడు. అయ్యా, బ్రహ్మద్వేషి, సరుడు, లూబ్ధుడు, దుశ్శీలుడు, దుర్బలుడు అయిన రాజు పాలనలో ఉన్నవారు నిరుపేదలు, నిత్య దుఃఖితులు అవుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈ పరిస్థితుల్లోనే ఉన్నానన్నాడు. అర్జునుడు ఆయనను, ఈసారి నీకు పుట్టే పిల్లవాడిని నేను రక్షించి తీరుతాను, అలా చెయ్యలేని పక్షంలో నేను అగ్నిప్రవేశం చేస్తాను అని శపథం చేస్తాడు. నాయన, అరవీర పరాక్రమ సంపన్నులైన బలరామకృష్ణులు, యోధుడైన ప్రద్యుమ్నుడు, అతని పుత్రుడైన అనిరుద్ధుడు చెయ్యలేని పనిని నువ్వెలా చేయగలవు? అయినా ఇంతకీ నువ్వెవరవు అని ఆ విప్రుడు అడిగెను. నేను ధర్మరాజు సోదరుడిని, పాండవ మధ్యముణ్ణి, గాంధీవదారిని, వాసుదేవుడికి మేనత్త కొడుకును, నన్ను పార్థుడని కూడా పిలుస్తారు అని అర్జునుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాలక్రమాన బ్రాహ్మణుని భార్య గర్భవతి అయింది. ప్రసవించే సమయం కూడా వచ్చింది. బ్రాహ్మణుడు వెళ్ళి అర్జునుడికి ఆ సంగతి తెలియజేశాడు. వెంటనే విజయుడు గాంధీవ సహితంగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి తన దివ్య అస్త్రాలతో ప్రసూతి గృహాన్ని అన్ని దిక్కులా బంధించాడు. పూరింటిని ఒక శరపంజరం మాదిరి చేశాడు. అది చూసిన విప్రుడు కూడా ఇంకా తన ఇంట్లోకి మృత్యువు ప్రవేశించడం అసంభవం అనుకున్నాడు. కానీ అంతలోనే పుట్టిన పిల్లవాడు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడన్న అరుపులు పూరిటింట్లో నుంచి వినిపించాయి. అది విని గాంధీవి అదిరిపడ్డాడు. విప్రుడు పార్థుణ్ణి అనరాని మాటలన్నాడు. అర్జునుడి చెవులకి అవి ములుకులాగయ్యాయి. వెంటనే యోగ విద్య ద్వారా యమపురికి వెళ్ళాడు. అక్కడ విప్రుడి కొడుకు కనిపించలేదు. దిక్పాలకుల పురాలన్నీ గాలించాడు. పిల్లవాడి జాడ తెలియలేదు. స్వర్గ పాతాళాలకు వెళ్ళి చూశాడు. అక్కడా కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని బ్రాహ్మణుడికిచ్చిన మాట ప్రకారం కిరీటి అగ్నిప్రవేశం చేయబోయాడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరకు వెళ్ళి ఆ కుర్రవాణ్ణి నీకు నేను చూపిస్తాను అని చెప్పి అర్జునుడిని అగ్నిప్రవేశం చేయకుండా వారించాడు. పార్థుణ్ణి తన దివ్య రథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరారు. రథం 7 ద్వీపాలు దాటింది, 7 సముద్రాలను దాటింది, 7 గిరులను అధిగమించింది. చివరికి చీకటి సీమలోకి ప్రవేశించింది. అక్కడికి వెళ్ళేసరికి గుర్రాలకు దారి కనిపించలేదు. శ్రీకృష్ణుడు 1000 సూర్యుల కాంతితో ప్రకాశించే తన చక్రాన్ని ముందుకు వదిలాడు. ఆ కాంతిలో రథం ముందుకు సాగింది. రథం వెళ్ళి ఒక మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఆ జలరాశి మధ్య ఒక దివ్య భవనం ఉంది. అక్కడ నీలమేఘ ఛాయలో పూర్ణచంద్రుడి వంటి ముఖంతో, శంకు చక్ర గదలతో, కౌస్తుభమణితో, వనమాలలతో శ్రీమన్నారాయణుడు విరాజిల్లుతున్నాడు. కృష్ణార్జునులు ఆయనకు వినయంగా నమస్కరించారు. శ్రీమన్నారాయణుడు వారిని చూసి మందహాసం చేశాడు. ధర్మరక్షణకు ధరణిపై నా అంశతో నరనారాయణులుగా అవతరించిన మీకు నేను ఏ సహాయం కావాలో చెప్పండి, తక్షణమే చేస్తాను అన్నాడు. కృష్ణుడు వచ్చిన పని గురించి చెప్పసాగాడు. శ్రీమన్నారాయణుడు విప్రుడు కొడుకులందరినీ శ్రీకృష్ణుడికి అప్పగించాడు. కృష్ణార్జునులు వాళ్ళని తీసుకెళ్లి విప్రుడికి అప్పగించారు. బ్రాహ్మణుడు సంతోషించి కృష్ణార్జునులను కృతజ్ఞతగా అంజలి ఘటించాడు. అర్జునుడు తను ఇచ్చిన మాట కోసం అగ్నిప్రవేశానికి కూడా వెనకాడలేదన్న నీతి మనకి తెలుస్తుంది.